నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా మనం టెంపుల్కి వెళ్ళి జాతకం చూపించుకున్నప్పుడు ఈ రాశికి ఈ దేవత, ఈ దేవుడు అధిపతి, ఈ దేవుడికి పూజలు చేసుకుంటే సరిపోతుంది అని అంటారు. గ్రహచార రీత్యా నిజంగా అలా ఉంటుందంటారా? ఈ సంవత్సరంలో ఏ రాశికి ఏ దేవత బాగా కలిసి వస్తుంది అని అంటారు, ఒకసారి తెలియజేయండి. మంచి క్వశ్చన్ వేసామమ్మా. విషయానికి వెళ్ళబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయం తప్పకుండా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే ప్రతి రాశికి కూడా రాశ్యాధిపతులు ఉంటారమ్మ. ఉదాహరణకి మేషరాశిని తీసుకుంటే మేషరాశికి అధిపతి మనకి కుజుడమ్మ. అదేవిధంగా వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా మిథున రాశి తీసుకున్నాం అనుకోండి, మిథున రాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి తీసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా సింహరాశి తీసుకోండి, ఈ సింహరాశికి అధిపతి రవి. అదేవిధంగా కన్యారాశి తీసుకుంటే కన్యారాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా తులారాశికి తీసుకుంటే తులారాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా వృశ్చిక రాశి తీసుకుంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అదేవిధంగా ధనుర్రాశి తీసుకుంటే ధనుర్రాశికి అధిపతి గురుడు. అదేవిధంగా మకర రాశి తీసుకున్నాం అనుకోండి, మకర రాశికి అధిపతి శని. అదేవిధంగా కుంభరాశి తీసుకున్న కుంభరాశికి అధిపతి శని. అదేవిధంగా మీనరాశి తీసుకుంటే మీనరాశికి అధిపతి మనకి గురుడమ్మ. ఈ విధంగా 12 రాశులు సంబంధించి 12 రాశులు వాటికి సంబంధించిన రాశ్యాధిపతులు. అయితే ప్రధానంగా మనం ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని తీసుకుంటే ఒక్కొక్క రాశికి ఏ రాశి వారి తాలూకా గ్రహస్థితి సంచారం, ఉదాహరణకి గురుడు అనుకోండి, మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి గురుడు ప్రధానంగా ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది కాస్త గురుడు మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశిస్తాడు. తదుపరి అదేవిధంగా సింహరాశి, తర్వాత అక్కడి నుంచి 3 నెలలు సింహరాశి కూడా ప్రవేశిస్తాడు. ఈ అతిచారం వల్ల ప్రవేశిస్తుంటాడు. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే కుంభరాశిలో ప్రధానంగా ఇప్పుడు రాహు సంచారం, అదేవిధంగా సింహంలో కేతు సంచారం, అదేవిధంగా మీనరాశి వారికి ప్రధానంగా శని సంచారం, జన్మశని అని అంటూ ఉంటారు. ఈ సంచారం వల్ల మనం ప్రధానంగా తీసుకుంటే ఏ రాశులు వారు ఏ ఆరాధన చేయడం, అదేవిధంగా ఏ దేవారాధన చేయడం ద్వారా ఈ యొక్క సంవత్సరం వారికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారని తీసుకుంటే, గురుగారు, తులారాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, వీళ్ళకి అనుకూలంగా ఉన్న దేవతలు ఎవరు? ప్రధానంగా మంచి ప్రశ్న వేసావమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంది అని విషయం అడుగుతున్నాం. విషయం ఏంటంటే ప్రధానంగా ఏ నక్షత్రం వారు ఈ తులారాశిలోకి వస్తారనే విషయం ఫస్ట్ తెలుసుకుందాం. తులారాశి వారి గురించి చెప్పుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ తులారాశిలోకి వస్తారనే విషయం గురించి చూసుకుంటే చిత్త 3, 4 పాదాలు, అదేవిధంగా స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా విశాఖ 1, 2, 3 పాదాలు ఈ యొక్క నక్షత్రం వాళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు. ఇంకా ప్రధానంగా తీసుకుంటే ఈ తులారాశి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయం గురించి మనం చూసుకుంటే తులారాశి వారికి పంచమంలో రాహు సంచారం అనేది, అదేవిధంగా షష్ఠ స్థానంలో శని సంచారం, అదేవిధంగా ఏకాదశ స్థానంలో కేతు సంచారం అనేది జరుగుతున్నదమ్మా. ఈ విధంగా సంచారం ఉండడం ద్వారా, అది కాకుండా ఇప్పుడు ప్రస్తుత దశ తీసుకుంటే మిథునంలో గురు సంచారం ఉంది. ఈ జూన్ 2వ తేదీన కర్కాటకంలోకి మారుతున్నాడు గురువు అనేవాడు. ఈ యొక్క ప్రభావాల వల్ల ఈ యొక్క తులారాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క పాపగ్రహాలు అనేవి 3, 6 స్థానాల్లో ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ప్రధానంగా షష్ఠ స్థానంలో శని సంచారం వల్ల వీరు శత్రువుని అధిగమించడానికి అవకాశం అనేది ఉంది. అంటే వీరికి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు, అయినప్పటికీ వీరు శత్రువులు అధిగమించడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క
తులారాశి వారికి కుటుంబం అనేది ఏర్పడడానికి అవకాశం ఉన్నది. కుటుంబం ఏర్పడడం అంటే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సిద్ధి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో వివాహ సిద్ధి కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా తీసుకుంటే ఈ గురు సంచారం మిథున రాశి నుండి జూన్ 2వ తేదీ నుండి కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా అంత అనుకూలంగానే ఉంది. కాబట్టి అంతగా మనం గ్రహదోషముని తీసుకోవాలనేటువంటి భావన మనకి కనిపించదు. అంటే ప్రధానంగా గ్రహ దోషాలనే ఉన్నది అన్నటువంటి భావన మనకు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యంగా 6వ ఇంట శని సంచారం ఉండడం ద్వారా కాస్త అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి వీటికి సంబంధించి ప్రధానంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఇంకా ఈ సంవత్సర కాలం అంతా కూడా వీరు ప్రతినిత్యము కూడా శివాలయానికి వెళ్ళి కాస్త శివుడికి అభిషేకం చేస్తుండడం, కాస్త ఇంట్లోంచి కాస్త జలాన్ని తీసుకువెళ్ళి అక్కడ అభిషేకం చేస్తుండడం, శివాలయంలో దీపారాధన చేస్తూ ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రతి శనివారం కూడా శివుడికి భస్మంతో అభిషేకం చేయించి ఆ భస్మాన్ని ధరించడం ద్వారా వీరికి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా వీరికి అనుకున్న కార్యాలు కూడా సిద్ధింపజేయడానికి అవకాశం అనేది ఉన్నది. మొత్తం మీద తీసుకుంటే ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా తులారాశి వారికి అనుకూలంగా గ్రహస్థితి సూచిస్తున్నారు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.